ఎగ్జామినేషన్ స్టార్ట్ చేశాను. బట్ నాకు అది చూడగానే లిటరల్లీ నాకు టీయర్స్ వచ్చినాయి. అండ్ మెయిల్ వచ్చింది క్లయింట్ దగ్గర నుంచి దట్ దిస్ గై హస్ క్లియర్డ్ టాప్ ద ఎగ్జామ్ అని. నాకు నిజంగా ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు. వెంటనే రాయేసరికి కాల్ చేసి చెప్పాను, సార్ ఇలా టాప్ చేశాను సార్, గాడ్ బ్లెస్సింగ్స్ భగవాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. దిస్ చర్చ్ హస్ గివ్ మీ అ పాజిటివ్ వైబ్రేషన్ సార్, సీరియస్లీ థ్యాంక్ యూ సార్. అండ్ 4 నలుగురికి ఇక్కడ థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఫస్ట్ రాజా సార్, లేకపోతే నేను ఆ నెగిటివ్లోనే ఉంటుంటే ఖచ్చితంగా క్లియర్ చేసేవాడిని కాదేమో. దట్ వన్ వర్డ్ గేవ్ మీ 100% కాన్ఫిడెన్స్. అంటే దేవుడే వచ్చి రాపియాలి అలా ఏం లేదు. ఐ ఫీల్ ఇట్ లైక్ అది అలా జరగాలి అంతే. దేవుడు ఆ పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఇస్తే ఆటోమేటిక్ అది వర్కౌట్ అవుతుంది. మన దగ్గర క్లియర్ చేసే ఎనర్జీ ఉంటుంది, బట్ ఆ టైంకి మనకి ఆ మూమెంట్స్లో మనం క్లియర్ చేయలేమేమో. బట్ 100% ఆ పాజిటివ్ కాన్ఫిడెన్స్ దేవుడు ఇస్తే చాలు. అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ మై మదర్. మా అమ్మ ఇక్కడ ఉంది, నాకన్నా ఎక్కువ ఆమె క్లియర్ చేయాలి, వీటి స్టేట్స్ వెళ్ళాలి, స్టేట్స్లో వర్క్ చేయాలి అని మా అమ్మ అనుకుంది. అండ్ మూడోది మా వదిన కూడా నా కోసం 100% ప్రేయర్ చేసింది. అండ్ మూడోది మా అన్న కొడుకు. నాకు మామూలుగానే టెన్షన్, హైయెస్ట్ టెన్షన్ ఉంటుంది. వాడిని ఇంటికి రాగానే వాడిని చూస్తే నాకు ఆ టెన్షన్ అంతా పోయేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లాట్. ప్రైజ్ ది లార్డ్. నేను పోయినసారి మనం ప్రార్థన గురించి జ్ఞాపకం ఉందా? యథార్థమైన మనసుతో. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది అమౌంట్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ప్రేయర్స్. ఈవెన్ అ సిన్సియర్ ప్రేయర్, అ షార్ట్ సిన్సియర్ ప్రేయర్ విత్ ఆల్ యువర్ హార్ట్, ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఆనెస్ట్లీ, విల్ బి ఆన్సర్డ్. నిజంగా చూడండి, తన యథార్థముగా ప్రార్థించాడు. అది యథార్థమైన, ఇది ఈ సంఘం వలన ఎవరి వలన కాదండి, యేసుక్రీస్తు ప్రభు వలనే ఆ గొప్ప కార్యము జరిగింది. ఈ విశ్వాసము వలనే దేవుడు ఆ కార్యము జరిగించాడు. సో యునో జనరలీ సహజంగా మనము we would like to praise people. సో బట్ సాక్ష్యాల్లో నేను ఒకటే మాట చెప్తున్నానండి. సంఘానికి కాదు, కాపరికి కాదు, యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లించులాగా మీ సాక్ష్యము కూడా ఆయన మీదే ఆధారపడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఎవరమేంటి? దేవుడు మహిమ ఎవరికి ఇవ్వడు, మనము దొంగలించలేము ఆ మహిమని. సో యువర్ టెస్టిమనీ షుడ్ బి ఓన్లీ థ్యాంకింగ్ గాడ్ ఫర్ హిస్ గుడ్నెస్. అంతేగాని మేము ఏదో సంతోషపడతాము, మా సంఘానికి ఇంకా ఎక్కువ మంది వస్తారో ఆ అంశం మీద మాత్రం ఈ సంఘం స్థాపించబడలేదు. దాన్ని మేము ఎంకరేజ్ చేయం ఏ మాత్రము కూడా. కంప్లీట్లీ దిస్ చర్చ్ ఇస్ వర్డ్ బేస్డ్ అండి. వి విల్ టీచ్ యూ వాట్ క్రైస్ట్ హెస్ టాట్ us. అంతే. ఇక్కడ మీకు శిక్షణ, దేవుని మార్గము మీకు చూపియటకు మాత్రం ఈ సంఘం ఉంది. మిమ్మల్ని బలపరచుటకై, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచుటకై, మీ విశ్వాసంలో మీరు ఏ విధంగా నిలవగలుగుతారో, మీరు సంపూర్ణమైన కవచము ధరించుకొని ఏ విధంగా మీరు పోరాడగలుగుతారో అనే అంశములు ఈ సంఘములో మీకు నేర్పించటము జరుగుతుంది, మీకు బోధించటము జరుగుతుంది. వి ఆల్ జస్ట్ వాంట్ టు ఎక్విప్ అండి. మనకి కావాల్సింది ఏమిటంటే వాక్యము. ఓల్డ్ అంతా తమాషాలు అవుతున్నాయి, మనకి అది కాదు. వీ నీడ్ ఓన్లీ వర్డ్. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము నీలో ఎంతగా నింపుకుంటావో దేవుడు నీలో అంతగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కారుణ్య, we are truly happy that God has answered your prayer, and thank you so much. We only pray as a church that God will establish all the plans that he has intended and purposed in your life. God bless you, Karunya. Thank you so much. Inkevarina? Yes, please. Praise the Lord. Can I have a big hallelujah? Hallelujah. Can't hear you. Hallelujah. 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 And I'm really enthralled and I'm really happy that I've got this opportunity on this dais to deliver the witness. And one thing I would like to tell you, my name is Esther Padma, and it's not regarding my life, it's regarding everyone's life. And I would only like to thank God first and Brother Raja too. I met him on July 9th. July 9th, it was that time that Adam and you all went to Israel and you came back.
And that was the day I met him. I was in the office, and Mr. Adam, he came down and he told me that, no, you have to meet one of my friends. And I was literally shocked when I saw Brother Raja. So that was a time when he brought forth about his own thinking that, yes, I want to open up a church, a word-based church. And from that day onwards till date, I have been praying over this issue that Brother Raja should come up with a very, very good church that is a word-based church. Yes, we are finding many gimmicks roundabout in many areas in Hyderabad and all over the world. But one thing is that we have to believe in the true living God. And when we believe in the true living God, automatically everything comes to pass. There's a word in Romans 8:28. Can anybody read it for me? All things worketh out for good for those who love God and are called according to your purpose. Yes, when you believe, everything comes to pass. There was a time, there are many people all around Vizag, because I'm from Visakhapatnam. The thing is, there were many people who are talking contradictory regarding Brother Raja. But one thing I used to always pray that whoever goes against us, but God will never go against us. Yes or no? When we believe in Him, we cannot even deny that, yes, people are going to talk back of us, but nothing will happen in that aspect. But one thing in my life, all these 4 weeks from the time he has inaugurated this church, I have been coming. I was in Vizag yesterday, and there was a time when we have a church in Vizag too, and I have a lot of work catering there, but the thing is that I wanted to come and attend this service here today. Why I wanted to come in? Because I feel that God's Spirit lingers in this church. And can I have an amen for that? Just because the Spirit of God lingers here, all of you have come here. Yes or no? Yes? Yes? Yes. So let us have a big hallelujah for that. Hallelujah. I would just like to sing this song which is consecrated with my life. This particular song changed my whole life. I just want to take a 2 minutes time. Sorry if I'm taking it up. And let me glorify God with this particular song. Nirminchukunnavu Yesu Ee dehamu nee kosame nee jeevamichavu Yesu na jeevitamu nee kosame నిర్మించుకున్నావు యేసు ఈ దేహము నీ కోసమే నీ జీవమిచ్చావు యేసు నా జీవితము నీ కోసమే ఈ దేహము నీ కోసమే నా ప్రాణంబు నీ కోసమే ఈ దేహము నీ కోసమే నా ప్రాణంబు నీ కోసమే నిర్మించుకున్నావు యేసు ఈ దేహము నీ కోసమే వెదకి చేరావు నీవు చిరియున్న నా చోటికి వెదకి చేరావు నీవు చిరియున్న నా చోటికి దాహమిచ్చావు నీవు తడియాడిన నా నోటికి దాహమిచ్చావు నీవు తడియాడిన నా నోటికి నీ జీవ జలముల
Wonderful. Thank you so much. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరి చేసిన మేలు బ్రదర్ అన్నప్పుడు నేను సాక్ష్యం చెప్పలేకుండా ఉండలేను. ఎందుకంటే అన్ని రాలైన నన్ను విగ్రహారాధన నన్ను దేవుడు పిలిచి ఆయన దర్శించి ఆయన స్వరం వినిపించి దేవుడు రక్షించినాడు. గొప్ప విగ్రహారాధన ఎంత భయంకరమైన పరిస్థితులు. నా బంధువులు కూడా ఇంకా అందరు రాలేదు, అందరు తిట్టినారు. ఇప్పుడు ప్రార్థన చేయమని పిలుస్తున్నారు. దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు చూసినాడు. మరి 8 నెలలు మా అమ్మ గర్భవతి అయినప్పుడు మరి హాస్పిటల్కి వెళ్తే అమ్మ గడ్డ లేదు, గడ్డ ఉన్నది, ఆపరేషన్ చేస్తాం, నువ్వు అడ్మిట్ కావాలా సీరియస్గా, లేకపోతే నీ ప్రాణం కూడా పోతుంది అన్నప్పుడు బోధనలో ఉండే మా అమ్మ. అప్పుడు హైదరాబాద్ మరి మా అమ్మ నాయన అక్కడ ఉన్నారు, నేను వెళ్ళిపోతానని ఆపరేషన్ వద్దని పారిపోయి మరి హైదరాబాద్కి వచ్చింది. తర్వాత ఏమైందో కానీ హాస్పిటల్కి పోలేదు. తర్వాత ఆమె నొప్పులు వచ్చినాయి, కన్నది. మరి దేవుడు మరి సైతం అప్పుడే మాయ కొడితే ఆపరేషన్ చేస్తే నేను ఉండకపోయేది. మీ అందరి ముందు ఉండి నేను దేవుడిని స్తుతించకపోతుంది. దేవుడు ఒక మాట అన్నాడు, నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. దేవుడి స్తోత్రం. మరి ఆయనను స్తుతించడం, ఆయనను కనపరచడం అంటే యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి. మరి దేవుడు నమ్మినప్పటి నుంచి కూడా మరి ఎంతో దేవుని స్తుతించి గణపరిచి ఆయన సేవ చేయాలన్నాడు. మరి ఆయన సన్నిధిలో నిలబెట్టి మా కుటుంబంలో 6 అందరం కూడా దేవుడు నమ్ముకున్నాం. మన ఆయన ఆర్య సమాజంలో ఉండేది చాలా భయంకరం. బైబుల్ పట్టుకుంటే చేతులు ఇరగొట్టేస్తా, నరికేస్తా, చంపేస్తా అన్నాడు. దేవుని స్తోత్రం. అయ్యా మరి మన ఆయనను దర్శించు, మన ఆయనతో మాట్లాడు, నాతో మాట్లాడు అన్నప్పుడు మా అక్క నేను ఉపవాసం ప్రార్థన చేస్తే మా కుటుంబంలో మా నాన్న మారినారు. అందరూ కూడా దేవుడు నమ్ముకున్నారు. దేవుడు ఎన్నో మేలు చేస్తున్నారు. సమయం లేదు, దేవుడు చాలా మేలు చేస్తున్నారు. ఒక్క వచనం చదివి ఒక్కటే వచ్చి దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనంలో ఒక వాగ్దానం ఇచ్చినాడు. లోకంలో ఎన్నో శ్రమలు బాధలు వచ్చినప్పటికీ దేవుడి నుంచి నన్ను ఎవరు వేరు చేయలేదు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని స్తోత్రం. సమాధానమైన నా నిబంధన తొలగిపోదు. దేవుని మాటలు మరి ఎవరు కూడా మార్చలేరు. దేవుని స్తోత్రం. పర్వతాలు లాంటి శ్రమలు కష్టాలు మరి ఎన్నో వచ్చినాయి.
దేవుడి నుంచి ఎవరు కూడా నన్ను వేరు చేయలేదు. దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. దేవుని కోటి కోటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు ఇంకా సేవలో వాడబడాలని ప్రేయర్ చేయాలి. ప్రైజ్ లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి మాత్రమే చెందును గాక.